తెలంగాణలో రుణమాఫీ లెక్కల్లో గందరగోళం కొనసాగుతుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేశామని పాలకులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కాలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎన్నికల సమయంలో రుణమాఫీకి 32,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే 66 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి కేవలం 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ అయింది. దాంతో రుణమాఫీ అమల్లో భారీగా కొర్రీలు పెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వాదన మరోలా ఉంది. నెలాఖరు వరకు రుణమాఫీ లెక్కలపై స్పష్టత వస్తుందని తెలిపింది. పలు టెక్నికల్ సమస్యలతో కొందరు రైతుల అకౌంట్లలో మాఫీ సొమ్ము జమ కాలేదని, వాటిని క్లియర్ చేసిన తర్వాత ఆ రైతులకు కూడా మాఫీ అవుతాయని వెల్లడించింది. ఇలా దాదాపు 6 లక్షల మంది రైతులున్నారని, వారికి కొంత ఆలస్యంగా రుణమాఫీ కానుందని చెబుతోంది. ఇవన్నీ స్పెషల్ డ్రైవ్లో పూర్తి కానున్నట్టు తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో కూడా మొదట అంచనాకు వాస్తవంగా అమల్లోకి వచ్చేసరికి చాలా తేడా కనిపించిందని స్పష్టం చేసింది. తెలంగాణలో రుణమాఫీ లెక్కల్లో గందరగోళం కొనసాగుతుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని పాలకులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కాలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో రుణమాఫీకి 32,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే 66 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి కేవలం 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ అయింది. దాంతో రుణమాఫీ అమలులో భారీగా కొర్రీలు పెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది. నెలాఖరు వరకు రుణమాఫీ లెక్కలపై స్పష్టత వస్తుందని తెలిపింది. పలు టెక్నికల్ సమస్యలతో కొందరు రైతుల అకౌంట్లలో మాఫీ సొమ్ము జమ కాలేదని, వాటిని క్లియర్ చేసిన తర్వాత ఆ రైతులకు కూడా మాఫీ అవుతాయని వెల్లడించింది. ఇలా దాదాపు 6 లక్షల మంది రైతులున్నారని, వారికి కొంత ఆలస్యంగా రుణం మాఫీ కానుందని చెబుతోంది. ఇవన్నీ స్పెషల్ డ్రైవ్లో పూర్తి కానున్నట్టు తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో కూడా మొదట అంచనాకు వాస్తవంగా అమల్లోకి వచ్చేసరికి చాలా తేడా కనిపించిందని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. రైతు రుణమాఫీ అంశంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వము రైతు రుణమాఫీ చేస్తామా అని ప్రకటించింది. ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు చాలా మందికి కూడా రుణమాఫీ కాలేదని ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 31,000 కోట్ల రూపాయలను రుణమాఫీకి అవుతాయని లెక్కలు చెప్పింది. దాదాపు లక్షలాది మంది రైతులకు, అంటే 44 లక్షల మంది రైతుల ఖాతాలో వీటిని జమ చేస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలో తొలి విడత, 2వ విడత, 3వ విడతలో భాగంగా కూడా దశల వారీగా రుణమాఫీ జరుగుతుందని చెప్పింది. అయితే మొదటి దశలో 1,00,000 రూపాయలు, 2వ దశలో 1,50,000, 3వ దశలో 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా చాలా వరకు రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ఇంకా తమకు రుణమాఫీ కాలేదంటూ కూడా రైతులు ఆయా బ్యాంకుల వద్దకు వెళ్లి అడుగుతున్నప్పటికీ కూడా సరైన సమాధానాలు ఎక్కడా రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే రైతు రుణమాఫీ అంశానికి చాలా అనేక కారణాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల నేపథ్యంలో కూడా రుణమాఫీ కాలేదు. మరికొంతమందికి 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ అని చెప్పినప్పటికీ కూడా 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తా ఉంది. పైన
అంటే 2 లక్షలకు పైన కూడా ఉన్న డబ్బులను రైతులు సొంతంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆ 2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని బ్యాంకర్లు చెప్తున్నారు. అయితే ఇది కొంత గందరగోళానికి దారి తీస్తా ఉంది. ఒక్కొక్క రైతు పేరు మీద ఒక అకౌంట్ లేదా భర్త భార్యలు ఉన్న అకౌంట్ మీద కూడా రైతులు రుణాలు తీసుకున్నారు. అయితే ఇది కొంత గందరగోళ పరిస్థితికి తెరదీసినట్లు ఉంది. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా ఈ తరహాలోనే రుణాలు తీసుకున్నారు. సరైన సమాధానాలు కూడా బ్యాంకర్ల నుంచి లేవు. ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకర్లు రైతులకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. 31,000 కోట్ల రూపాయలు అన్నప్పటికీ కూడా ఇంకా సగం మాత్రమే రుణమాఫీ అయిందనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇదే అంశం మీద అన్ని జిల్లాలలో కూడా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించిన తెల్లారే నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. తమకు రుణమాఫీ జరగలేదు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది జరగడం లేదని రైతులైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశం మీద కూడా అటు బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైతు రుణమాఫీ అంశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసిందని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదని బీఆర్ఎస్ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామాల పర్వం కూడా అంశం తెర మీదకి వచ్చింది. హరీష్ రావు ఈ రుణమాఫీ సంబంధించి నేను రాజీనామా చేస్తాను, పూర్తి స్థాయిలో జరుగుతానని హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా అది జరగలేదనేది ఆయన వర్షన్ గా తెలుస్తా ఉంది. ఇటు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుంది, మీరు రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా నేరుగా సీఎం రేవంతే ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఎక్కడ కూడా రైతులకు రుణమాఫీ జరగలేదు, ఇదే అంశం మీద క్షేత్రస్థాయిలో మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, రైతుల అభిప్రాయాలు తీసుకుంటాం, ఆ అంశం ఉందనే దాన్ని కూడా మేము వెలుగులోకి తీసుకొస్తామనేది కూడా కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో రుణమాఫీ అంశం ఒక పెద్ద సవాల్గా ప్రభుత్వానికి మారిందని తెలుస్తా ఉంది. ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ కూడా బ్యాంకర్లు రైతులను ఆయా అంశాల్లో కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా వడ్డీలు అంటే తీసుకున్న రుణానికి వడ్డీలు కడితేనే మాఫీ వర్తిస్తుందని కొన్ని చోట్ల బ్యాంకర్లు చెప్పినటువంటి పరిస్థితులలో రైతులు ఇంకా వాటిని వడ్డీలు కట్టని పరిస్థితులలో ఆ రుణమాఫీ మంజూరు కాలేదనేది బ్యాంకర్ల నుంచి వాళ్లకు సమాధానం వస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఒకటే సూచన చేస్తున్నారు. ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి ఎలాంటి తప్పిదాలు ఉన్నాయి, మాఫీ కాకపోవడానికి కారణాలు ఏమన్నా విషయాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను కలవమని చెప్తున్నారు. అయితే రైతులు కూడా ఆయా ప్రాంతాల్లో కలుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారుల నుంచి ఒక సరైన స్పందన అయితే రావట్లేదు అనేది ఒక ఆరోపణ ఉన్నది. ఏదేమైనా రుణమాఫీ అంశంలో ప్రభుత్వము తీసుకున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యము, బ్యాంకర్లు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యంతో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగట్లేదు అనేది అయితే ఆరోపణలు వస్తున్నాయి. శివ, అయితే యాకేష్, రైతుల నుంచి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ అందుతుంది? రాజకీయ ఆరోపణలన్నీ ఈ రకంగానే ఉన్నాయి కానీ రైతులు ఏమంటున్నారు? ఎందుకంటే చాలా మందికి స్టిల్ ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, చేస్తామనే ప్రభుత్వం చెప్తుంది కదా. వారు కొంత అసంతృప్తిగా ఉన్నారా, లేదంటే సంతృప్తి వ్యక్తం అవుతుందా ఓవరాల్ గా? వాస్తవానికి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కొంతమందికి జరిగింది, మరి కొంతమందికి అయితే జరగలేదు. ఎందుకంటే ఇది కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. కొంతమంది రైతులు ఆధార్ కార్డు సరిగ్గా ఇవ్వకపోవడం, రేషన్ కార్డు సరైన కార్డులు ఉన్న వాటిని ఇవ్వకపోవడం, ఇలాంటి కొన్ని అయితే తప్పిదాలు రైతుల వద్ద కూడా ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో బ్యాంకర్లకు అందించని నేపథ్యంలోనే రుణమాఫీ జరగలేదనేది ఒక వాదన ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రము కావాలని రాజకీయ ప్రత్యర్థులు దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు, రైతులను రెచ్చగొట్టి ఈ తరహా ఆందోళన కార్యక్రమాలకు కూడా చేస్తారనేది ఒక ఆరోపణ ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని తేల్చేందుకు గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా అన్న అంశాలను రైతుల వద్ద నేరుగా సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే అటు వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతోటి రైతులకు ఏదైనా సమస్య ఉంటే సంప్రదించాలని సూచన చేసింది.
వాస్తవానికి కొంతమందికి అంటే 2 లక్షల లోపు ఉన్న రుణాల అంశంలోనే కొంత కదలిక లేదు. ఎందుకంటే కొంతమంది 2 లక్షలకు పైగా కూడా రుణాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు రుణమాఫీ అంశంలో కొంత క్లారిటీ లేదనేది చెప్పుకోవచ్చు. ఎక్కువగా రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీలు కట్టకపోవడం, ఆ వడ్డీలు సంవత్సరం అలాగే పేరుకపోయినటువంటి నేపథ్యంలో వాటిని క్లియర్ చేస్తేనే ఆ 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని బ్యాంకర్లు చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రము ఇది ఇంకా ఈ విషయము కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా స్పందించింది. ఏదైతే ఏమైనా సమస్యలు ఉంటే అటు అధికారులను సంప్రదించాలి, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగడానికి తమ ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రము దానికి కొంత టైం తీసుకురైనా క్లియర్ చేసే అవకాశం ఉందనేది అటు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. తెలిసి మాట్లాడుతాడా, తెలియక మాట్లాడుతాడా, కావాలని మాట్లాడుతాడా? ఆయన తెలియక కాదు, తప్పించుకోవడానికి, ఎగ్గొట్టడానికి. వ్యవసాయ శాఖ మంత్రి మీరు తెలియక కాదు, ఆయన తెలియక అంటలేండి. 10 లక్షలు రుణం ఉన్న రైతు ఇప్పుడు 8 లక్షలు కట్టరు, 2 లక్షలు మేము మాఫిస్తాం అంటే అది కడతామండి. 2 లక్షలు ఫస్ట్ వేయమనండి. 2 లక్షలు ఫస్ట్ ఏమని అంటారు మీరు? అది కుటుంబ యజమానికి అండి. సపోజ్ నాకు కొడుకు ఉన్నాడు, కూతురు ఉన్నది, ఇద్దరి పేరు మీద ఉన్నదని ఇయ్యాలి. కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నాయి అది రేషన్ కార్డు. సపోజ్ నాకు 2 లక్షలు కావాలి, కుటుంబానికి 2 లక్షలు కావాల్సిందే. నేను యజమాని, నా అకౌంట్ లో మిగతా వాళ్ళు కట్టినప్పుడే నా 2 లక్షలు 2 లక్షలు కలుపుకొని మిగతా మీరు ఏ బ్యాంక్ లో రుణం తీసుకున్నారు? బలంగూరు ఇండియన్ బ్యాంక్ లో కూడా. ఎంత తీసుకున్నారమ్మా? 80. మీకు భూమి ఎంత ఉంది? ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తారు మరి? వ్యవసాయం. ఇద్దరు పేర్లు ఉందా మీకు భూమి? మీ ఆయన పేరు మీద ఉంది, మీ పేరు ఉంది. అప్పు మరి? ఇద్దరు పేరు ఉంది. మీ పేరు మీద ఎంత ఉంది? లక్ష అంటే మొత్తం మీద 2 లక్షల లోపు ఉంది. మూడో విడత అయినప్పుడు అడిగిర్రా? ఏమన్నారు? కొంచెం జరగండి, ఇవ్వలేదు. నిన్న వచ్చిరా మీరు ఇండియన్ బ్యాంక్? మళ్ళీ అడిగిరా మరి? కాలేదంట. కారణం చెప్పట్లేదేం? కారణం ఏం చెప్తలేరు కదా.